ఒకటి మనకి రాజ్యాంగ పరిషత్ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యతిథి వర్ధంతి ఈవేళ. ఆయన ఏదైతే దాదాపు 2 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూర్చుని దాదాపు 2 సంవత్సరాల పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, టంగుటూరు ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, ఆ రోజుల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ పాల్గొని ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగాన్ని యాక్చువల్గా అందులో వచ్చినటువంటి ప్రతి సంశయానికి కూడా సమాధానాలు చెప్పి, ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు కూడా డిసెంబర్ 6 బాబరీ మసీద్ విధ్వంసం. చరిత్రలో దీని మీద, బాబరీ మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది 21/12/1992, అంటే సరిగ్గా విధ్వంసం అయిన 15 రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహారావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎందుకు పెట్టారంటే అవిశ్వాస తీర్మానం, పివి నరసింహారావు ప్రభుత్వం బాబరీ మసీదుని కాపాడలేకపోయింది, మత కల్లోలాలకు కారణమైంది, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబరీ మసీదుని కూలదోశారో వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. దీన్ని నేను అనువదించి అప్పుడే శ్వేతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని. అది ఇక్కడున్న వెటరన్స్ అందరికీ తెలుసు. ఆ శ్వేతపత్రంలో అప్పుడే వేశాను. దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూపుల్లో పెడతాను. ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఈవేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరికీ పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా? పోయిన సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను, ఈ సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఏంటి నీకు ఒక్కడికే ఏంటే ఈ గొడవలంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే. అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్, no party should have unlimited power, and it is bad for the people to remain idle and indifferent if that stage of affairs came into being. Ambedkar speaks, volume number 3, page 390. ఏ ప్రభుత్వానికైనా అన్లిమిటెడ్ పవర్ అంటే హద్దులు లేనటువంటి అధికారం లభించిన తర్వాత జనంలో మనం నిశ్శబ్దంగా ఐడిల్గా అంటే ఏ పని చేయకుండా, ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఎప్పుడైతే జనం ఉంటారో అప్పుడు దేశం పతనం ప్రారంభమవుతుంది. ఈవేళ మోడీ గారి పరిపాలనలో
ఏ న్యూస్ పేపరు ఏమైనా వీటిలో వచ్చే పేపర్లో ఏదైనా వస్తుందేమో తప్ప అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయడానికి సిద్ధపట్టలేదు. ఏవో మన విశాలాంధ్రో లేకపోతే ప్రజాశక్తో పార్టీ పేపర్లు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా రాస్తారేమో తప్ప మిగతా పేపర్లో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు, కంట్రోల్ అయిపోయారు. మన రాష్ట్రంలో అయితే 2 పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ప్రధాన ప్రతిపక్షం అంతే, అధికార పక్షం అంతే, 2 కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరో తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది. మీకు ఆఖరికి ట్రంప్ లాంటి వాడు నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను, ఇద్దరికి వ్యాపారం చెప్పానంటే ఏం వ్యాపారం? రాఫెల్స్ 5 రాఫెల్స్ కూల్చేసామంటే, రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్, దానికి అసలు ఏం చేసినా కోలదని. ఎందుకంటే అది కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి 5 రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టుకున్నారు ఎన్డీఏ వచ్చాక, బీజేపీ వచ్చాక. కొని ఏం చెప్పారు, ఇది అసలు ఇక్కడి నుంచి దీన్ని ఎవడో ఏం చేయలేని వెళ్ళి కొట్టేసి వచ్చేటమే తప్పని 4, 5 కూల్చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు. మన లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు. అది పక్కన పెట్టండి, ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఇంతమందిని చంపేశాం, ఇంతమంది వెళ్ళి టెర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు. ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశానంటాడు, నేనే ఇద్దరికి రాజీ చేశానని. మోడీ గారు ఏం మాట్లాడరు, గవర్నమెంట్ మాట్లాడదు, దాని మీద స్పందనే లేదు. ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం. ఈ పుతిన్కి మనకి రష్యాతోటి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు మనం రష్యాతోటి సంబంధాలు చెడగొట్టుకోలేదు. చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు ఎప్పుడు గతంలో ఎప్పుడు లేవు. చైనాతో వార్ అయింది కానీ 64లో, ఆ వార్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు. ఈవేళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి? ఈ భారత ఉపఖండంలో అన్ని దేశాల్లోనూ డిస్టర్బెన్స్లు వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి, ఇన్ని మతాలుండి, ఇన్ని నాగరికతలుండి, ఇన్ని సంస్కృతులుండి, ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు చర్చిల్. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నామంటే ఇండియా విల్ గో టు డాగ్స్ అన్నాడు. అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా, ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం, మిగతా వాళ్ళంతా సెకండ్ రేట్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పనిచేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సోఫియా ఖురేషిని కూర్చోబెట్టుకున్నారు పక్కన? మొత్తం మన యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా ఖురేషి అనేటువంటి ఒక ముస్లిం లేడీ, ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది, ఆవిడని తీసుకొచ్చి ఇంకెవరు లేరా? ఆవిడని ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు పక్కన? ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది. యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మతాల పేరు చెప్పి కొట్టుకోరు. దానికి కారణం హిందువులే. ఎస్, హిందువులే. ఎందుకంటే హిందువులది ఒక మతం కాదది. దీని మీద నేను చెప్పింది కాదు, ఒకే ఒక అఫీషియల్ జడ్జిమెంటు, తర్వాత మళ్ళీ మతం మీద జడ్జిమెంట్ రాలా. రాజేంద్ర గడ్కరీ అనేటువంటి ఆయన 1964లో ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? when we think of Hindu religion, unlike other religions in the world, the Hindu does not claim any one prophet. మనకి ఒక ప్రాఫిట్ లేడు, మొహమ్మద్ ప్రవక్త లాగా, జీసస్ క్రైస్ట్ లాగా ఒక ప్రాఫిట్ లేడు మనకి. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఒక దేవుడు లేడు, అసలు దేవుళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. మనకి రాజస్థాన్లో పోతే అక్కడ
కాటేశ్యాం అని చెప్పి కృష్ణుడి గుడి ఉంటుంది. అది ఏంటంటే ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇస్తాట, నిన్ను పూజిస్తారు నా పేరుతోటి అని. అసలు ఘటోత్కచుడికి బర్బరీకుడు అన్న కొడుకున్నాడనే మన భారతంలో ఎక్కడ ఉండదు. అక్కడ అది పెద్ద గుడి, విపరీతమైన జనం ఎప్పటి నుంచో. ఇక్కడ అక్కడ దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా కొత్త గుడికి వెళ్తే స్థల పురాణం అని చెప్పి పురోహితుడే చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు చెప్తాడు ఈ స్థల పురాణం ఇదని. అక్కడికక్కడ తెలుసుకుంటాం మనం గాడ్ని. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్, ఇట్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ వన్ డాగ్మా, ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఫిలసాఫిక్ కాన్సెప్ట్, ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఆర్ పెర్ఫార్మెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్ అపియర్ టు సాటిస్ఫై ది నారో ట్రెడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఆర్ క్రీడ్. It may broadly described as a way of life, nothing more. ఇందులో పాలిథియిస్టిక్ ఉండొచ్చు, అంటే బహుదేవతారాధన. మోనోథియిస్టిక్ ఉండొచ్చు, ఏకేశ్వరోపాసన. ఫ్యాంథియిస్టిక్ ఉండొచ్చు, సర్వదేవతావాదం. మోలిస్టిక్ ఉండొచ్చు, ఏకత్వం, దేవుడు ఒక్కడే ఉన్నాడు. అగోయిస్టిక్ ఉండొచ్చు, అంటే ఆజ్ఞేయవాది, కనపట్లేదు కాబట్టి నేను నమ్మను. నాకు ఈ మాట ఎవరు జైపాల్ రెడ్డి గారు చెప్పాడు, నేనేమి నాస్తికుడిని కాదు, యాగ్నాస్టిక్ అన్నాడు. యాగ్నాస్టిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను, దేవుడి సంగతి నాకు అనవసరం. హ్యూమనిస్ట్, అది కూడా మన కల్చర్లో ఒకటి, మానవతావాది. ఎథిస్ట్ అంటే నాస్తికుడు. వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మకపోతే నువ్వు ఆ మతంలో లేవనడానికి లేదు. నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని అనే పిలిచారు. చార్వాక మహాముని అని పిలిచారు తప్ప అతన్ని తప్పు నువ్వు అని దేవుడు లేడంటావా అని అనలే. అతను తీరి పెట్టాడు, దేవుడు లేడు, ఏం లేదా, ఎంజాయ్ చేయండి లైఫ్ అని. దా తీరిని కూడా అతన్ని మహాముని అనే అన్నారు. ఇటువంటి ఒక పెద్ద సముద్రం లాంటి మన సిస్టమ్ని తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో ఇది మిగిలినట్టుగా దీంతో సమకాలీనమైనవి ఏవి మిగల. మనకు ఎంత ఏన్షియంట్ కల్చరో చైనా వాళ్ళది అంతే, గ్రీక్స్ది అంతే, కానీ అక్కడెక్కడ మిగల. మనకి ఎలా మిగిల్చుకుంటూ వచ్చారు. దీంట్లో గొప్పతనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికించుకుంటూ వచ్చారు. కాగితం లేదు, రాయటానికి ఏమీ లేదు, అసలు లిపే లేదు. మాట ద్వారా, ఆ మాట ద్వారానే అలా శృతి స్మృతి అని ఇన్నేళ్లు లాక్కుంటూ వచ్చారు. దీనికి ఒక మతం కలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇది మతం కాదు, ఇది ఒక సంస్కృతి. ఇక్కడ ఎవరిని పూజించినా మనకేం నష్టం లేదు. మనకి మన బ్లడ్లోనే, మన జీన్స్లోనే అసలు ఇది లేదు, ఇది మత విరోధం అనేది లేదు. నీకు వివేకానందుడు చెప్తాడు, టాలరెన్స్ అన్న మాట అంటే మత సామరస్యం, దాన్ని టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అన్న మాటే తప్పన్నాడు. టాలరెన్స్ నువ్వెవడో టాలరేట్ చేయడానికి, అవతల మతాలను మేము సహిస్తున్నామండి, నువ్వెవడో సహించడానికి, అక్కడే నీ ఈగో బయటపడుతుంది. టాలరెన్స్ కాదు, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అని చెప్పు. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్. అన్ని మతాల్లో ఉన్న సారాన్ని మేము ఒప్పుకున్నాం, అదే హిందుత్వం అని. హిందుత్వం అనేది ఏరియాని బట్టి వచ్చింది. మనది సనాతన ధర్మం అంటే అది అలాగా. సనాతనం అంటే అర్థం ఏంటి? పోదు, అసలు ఇన్నేళ్ళైనా పోదు, అలాగే ఉంటుంది. నిజంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ మధ్య ఏంటో పోతుంది. రోజు ఈ గత 15 ఏళ్ళుగా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే గొడవ. హిందూ మతం ఇంక ఉండదండి, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ, ఇదే చేసుకోండి, ఇంక మళ్ళీ ఉండదు, ఎవరో వచ్చేస్తారు మన మీదకి. ఎందుకు ఆ భయాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి? నెక్స్ట్ పాకిస్తాన్లో విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మన అందరినీ చంపేశారు, మన వాళ్ళందరూ పారిపోయారు. హిందువులు ఎవరికి దమ్ము లేదు, అందరూ పారిపోయారు. మన వాళ్ళు రేప్ చేశారు, మన వాళ్ళని చంపేశారు. ముస్లిమ్స్ వచ్చి గాంధీ గారు నోరు మూసి ఊరుకోండి అన్నాడు, అందరూ ఊరుకుండిపోయారు. ఇదో ప్రచారం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి, ఇప్పుడు నెట్లోనే ఉన్నాయన్నీ. పాకిస్తాన్ విడిపోయింది, ఇండియా విడిపోలా, పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది. పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది. పంజాబ్లో ఎంతమంది ముస్లిమ్స్ మిగిలారు, విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఎవరో మిగల, మొత్తం చంపేశారు వీళ్ళు. అక్కడ కనీసం 4% ఉన్నారు ఇంకా. అలాగే రేప్ కేసులు, అబ్డక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లిమ్స్ అంతమంది మిస్ అయిపోయారు. ఎందరు రేప్ చేయబడ్డారో ఇటు అంతే అయ్యాయి. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే
ఇండియా ఆలోచన, అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు మన వచ్చి జాగ్రత్త 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 అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 140 కోట్లని ఉన్నాం మనం, 30 కోట్లు లేని వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి ఏం కొడతారు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి, మన జీడిపి ఏంటి, మన లెవెల్ ఏంటి? అసలు పాకిస్తాన్ చూసి భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఈవేళ. మాటి మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన వాళ్ళే. నీ ముత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు. అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివ్వలేదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు, క్రిస్టియానిటీలో కొందరు పోయారు. బాగుంది, అందులో ఉన్నారు. నీకేంటి నష్టం? ఇవాళ ఏ పరిస్థితి తీసుకొస్తున్నారంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మన సోఫియా ఖురేషిని పెట్టారు. సోఫియా ఖురేషిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకు చెప్పారు. ఆ సోఫియా ఖురేషి ఎవర్రా అని చూశాను నేను. చూస్తే ఈవిడ భార్య, ఈవిడ భర్త తాజుద్దీన్, ఆయన కల్నల్ ఇండియన్ మిలిటరీలో. ఈవిడ తండ్రి కాదు తాత ఝాన్సీ లక్ష్మీబాయి చేసినప్పుడు పోరాటంలో ప్రధానమైనటువంటి సైన్యాధికారి పాత్ర వహించిన కుటుంబం ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం. ఇవన్నీ బయటికి రాకూడదు అని అలా పక్కన పెట్టేసి మనమే అనుకుని, లేదు ఈ గొడవ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తర్వాతే వచ్చింది. ఈవేళ దాన్ని బీజేపీ వారు రాజకీయ కారణాల కోసం ప్రోత్సహిస్తున్నప్పుడు అర్థమైంది ఏంటి? మళ్ళీ ఈయన ఇండియాలో మాత్రం ముస్లిమ్స్ హిందువులు కొట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ముస్లిమ్స్ అందరినీ ఈయన వెళ్ళి కావాలించుకుంటారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. అసలు ఇండియన్ కల్చర్ ఏంటంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇదేమి అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆటోమేటిక్గా జరిగింది. బంగ్లాదేశ్ని విడిపోయింది పాకిస్తాన్ నుంచి. మెయిన్ పాత్ర అమెరికా వ్యతిరేకం చేసినా సరే ఇందిరాగాంధీ రష్యా సహాయంతో పాకిస్తాన్లో డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసి ముజిబుర్ రహమాన్కి అప్పచెప్పేశారు. అప్పటికి మేమంతా పెద్దవాళ్ళయ్యాం, మాకు రేడియో న్యూస్ తెలిసేంత వయసు ఉంది, పేపర్ చదివేంత వయసు ఉంది. ఆ వేళ లిస్టు చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ పాత్ర వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా ఆ ఫ్లైట్స్ని చూసే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పైనుంచి, ఎప్పుడు 72లో పైనుంచి విమానాలు వచ్చేస్తున్నాయి ఇండియన్ విమానాలు అనేటప్పటికీ భయపడిపోయి బంకర్స్లో దూరిపోయి పారిపోయారు. ఆ మొత్తం ఆపరేషన్ రన్ చేసినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ పేరు ఇద్రిస్ హసన్ లతీఫ్. అదొక ముస్లిం అతను. బంగ్లాదేశ్ అనేటువంటి పాకిస్తాన్ అనేటువంటి ముస్లిం కంట్రీలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ అనే దాన్ని విడదీయటంలో ప్రధాన పాత్ర, ఆ దేశాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించిన ఒక ఇండియన్ ముస్లిము ఇద్రిస్ హసన్ లతీఫ్ అతని పేరు. అక్కడితో అయిపోలేదు. ఆర్మీ కమాండర్ ఎవడు మనందరికీ తెలుసు, మానెక్ షా. మానెక్ షా అంటే పార్సీస్ అంటే ఇండియన్స్ కాదు వాళ్ళు, హిందూస్ కాదు వాళ్ళు. పార్సీలు అంటే ఇరాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. ఎవరైతే అక్కడ సంతకం పెట్టాడో అవి ఫోటోలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటాం. పాకిస్తాన్ వాడిని ఎలా కూర్చోబెట్టారు, ఇండియా తరఫున ఒకడు కూర్చున్నాడు, ఇద్దరు సంతకాలు పెట్టి లొంగిపోతున్నాం అని సంతకం పెట్టాడు పాకిస్తాన్ వాడు. మనకి మేము ఒప్పుకుంటున్నాం అని మనవాడి సంతకం పెట్టాడు. మనవాడి పేరేంటి? జగ్జిత్ సింగ్ అరోరా, సిక్కు. ఈ యాక్చువల్గా ఈ లొంగిపోవడం ఇదంతా కూడా నెగోషియేట్ చేసినటువంటి మెయిన్ ఆఫీసర్ ఎవరంటే జనరల్ అతను, హూ హ్యాస్ నెగోషియేటెడ్ దిస్ ఎంటైర్ డీల్. అతని పేరు జేఎఫ్ఆర్ జాకబ్. ఇది ఇండియా. ఇవాళ ప్రపంచంలో ఇండియాని ఎవడో కూడా ఈ కంట్రీలో ఈ తప్పులు ఉన్నాయి, మత ఛాందస్మైన కంట్రీ అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి తీసుకురావడానికి ఇదేమీ ప్లాన్ చేసి పెట్టింది కాదు. అప్పుడేమీ గొడవలు లేవు. యాదృచ్ఛికంగా జరిగిన దాంట్లో టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి మతాల వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ మెసేజ్ చూడగానే అర్థమవుతుంది. ఓ పక్కన అదేమో ఇస్లామిక్ కంట్రీ, ఇంకో పక్కన ఇది సెక్యులర్ అంటే అదే. అలాంటి దాన్ని మనం ఏ పరిస్థితి తీసుకొస్తున్నాం అంటే అనవసరమైనటువంటిది. ఈవేళ రష్యాతో కలిశారు. రష్యాతో కలవటం ఇది ఈవేళ వీళ్ళు కలిసింది కాదు, ఎప్పటి నుంచో రష్యాతో మనకు స్నేహ సంబంధాలే ఉన్నాయి.
మాట్లాడండి, రష్యాతో మాట్లాడండి, అమెరికాతో మాట్లాడండి, చైనాతో మాట్లాడండి. ఇండియాలో మాత్రం ఇలా ప్రవర్తిస్తూ బయట బాగానే చేయొచ్చు మనం మ్యాజిక్ అనుకుంటే అది పొరపాటు. అది బయట మ్యాజిక్ అలా జరగదు. ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ఉన్నారు. ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఉన్నారు. అసలు మతమే లేదనేవాళ్ళు 110 కోట్ల మంది ఉన్నారు. మనం 100 కోట్లు ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీసే. మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లిమ్స్ని వేధింపు, బయటికి వెళ్తే మన ముస్లిమ్స్ అందరినీ కావలించుకుంటా ఉంటే అది ఆగేది కాదు. ప్రపంచం చిన్నది అయిపోయింది, చిన్న పల్లెటూరు అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం జరిగినా. ఈవేళ మీ పాలసీ ఏంటి? నేను అందుకే అడిగాను. ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందని మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ లాంటి అతి గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు 15 స్పీచ్ నాడు చెప్పాడు. ఏ ఆర్ఎస్ఎస్ అయితే పటేల్ గారి చేత నిషేధించబడిందో ఆ పటేల్ని మా లీడర్ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి లీడర్స్ లేరు. కాంగ్రెస్ తోటి ఎవరెవరు డిఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లీడర్స్ అయిపోయారు. పటేల్ అయితే డైరెక్ట్గా ఉత్తరం రాశాడు గోల్వాల్కర్కి జైల్లో ఉంటే, మమ్మల్ని మీరు ఏం చెప్తే అది వింటాం, మా మీద నిషేధం ఎత్తి మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయండి అని గోల్వాల్కర్ రాస్తే పటేల్ ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చి కాంగ్రెస్లో విలీనం అయిపోతామంటే మిమ్మల్ని విడుదల చేస్తామన్నాడు. ఈవేళ వాళ్ళకి ఆయనే ఆది గురువు అయిపోయాడు. ఎందుకంటే నెహ్రూకి ఆయనకి పడదట, పటేల్కి. ఇది ఎక్కడ కూడా ఎవరికి తెలియదు. నెహ్రూకి పటేల్కి, నెహ్రూ పటేల్ది ఇంత బుక్ ఉంది వాళ్ళ కరస్పాండెన్స్. నెహ్రూ సోషలిస్టు, అతను క్యాపిటలిస్టు. వాళ్ళ గొడవ అది. వాళ్ళకి సరిహద్దు ఆటల గొడవ లేకపోతే పొలంలో ఏటి గొడవలో కాదు. ఆయన క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మంచిది ఈ దేశానికి అన్నాడు ఆయన. కాదు, సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ మంచిది అన్నాడు నెహ్రూ. దాని మీద ఇప్పుడు ఓపెన్గా మీటింగ్లోనే జరిగేవి. పటేల్ ఆయన కన్నా 10 ఏళ్ళు పెద్దాడు, ఊరికో నీకేం తెలుసు కుర్రాడు అనేవాడు. ఈయనేమో మీకు ప్రపంచం తెలియదు, నువ్వు ఎక్కడే ఉండిపోయి నీకు తెలియదు అని ఆయన అనేవాడు. ఇద్దరికి గొడవట. అందుకని పటేల్ వీళ్ళకి లీడర్ అయిపోయాడు. ఈ మధ్య పివి నరసింహరావుని కూడా వాళ్ళ లీడర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ లెటర్ చదవండి, ఇది మొత్తం ఆయన ఇచ్చిన స్పీచ్ చదవండి, మీకు తెలుస్తుంది పివి నరసింహరావు. ఈ నేపథ్యంలో నేను ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, ఏవైతే మీరందరూ ఇక్కడ ఆంధ్రాలో నా ఉద్దేశంలో ఎప్పటికీ కూడా బీజేపీ నార్త్లో బలపడినట్టు బలపడదు. ఎందుకంటే మనకి ఆరాధ్య దైవం భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు కాదు. అయోధ్య రాముడు గొడవలు, వ్యవహారం, అరణ్యవాసం పోవటం అదిను. భద్రాద్రి రాముడు రామదాసు గుడి కడితే తానీషా కల్లో కనబడ్డాడు. సెక్యులర్ రాముడు మన రాముడు. తానీషా కనబడి చెప్పాడు విడుదల చేశారా నువ్వు అని. రామదాసు గోలెట్టాడు, నేను ఎంత చేసి జైల్లో పడి నన్ను దెబ్బలు కొడుతుంటే, దాన్ని కొరడాలు ఎట్టి కొడుతుంటే నాకు కనబడకుండా నువ్వు వెళ్ళి తానీషాకి కనబడతావా అని. మన కథ అది. మనకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా నిజాం నవాబే పట్టుకుని వెళ్ళేవాడు. మీకు తెలుసో తెలీదో, నిజాం నవాబు నుంచి స్టార్ట్ అయింది భద్రాచలంకి పట్టు వస్త్రాలు పట్టుకుని వెళ్ళటం అనేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని కంటిన్యూ చేశారు. తర్వాత ఇంకో విషయం, టిప్పు సుల్తాన్ మొత్తం ఎంతమంది హిందువులు నరికేసాడు, అంతమంది నరికేసాడు. ఒక్కసారి మీరు ఇప్పుడే ఇది అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ శృంగేరి మఠ్ అని కొట్టండి. మనందరికీ శృంగేరి మఠం, ఇక్కడున్న హిందువులందరికీ మనకి శంకరాచార్య స్థాపించినటువంటి శృంగేరి మఠమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఇప్పుడంటే అన్ని చాలా మఠాలు వచ్చాయి, ఒకటే మఠం ఉండేది శృంగేరి మఠం. ఆ శృంగేరి మఠాన్ని రాజకీయంగా దాడులు జరిగినప్పుడు మరాఠాస్ అంటే పేష్వాల రాజ్యం చేస్తూ మరాఠాస్ వచ్చి దండయాత్ర చేసి శృంగేరి మఠం మొత్తం బదలగొట్టేశారు. తుక్కు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇతను వెళ్ళి టిప్పు సుల్తాన్ అక్కడ రాజ్యం వెళ్ళి మళ్ళీ శృంగేరి మఠాన్ని కట్టించి, అప్పుడు భారతీ తీర్థస్వామి ఎవరో తీర్థస్వామి ఒక ఆయన ఉండేవాడు, అది కూడా పేరు కూడా అందులో ఉంది చూడండి. కట్టించి అన్నిటికన్నా ఏంటంటే ముస్లిమ్స్ అల్లాని తప్ప ఇంకెవరిని దేవుడిగా ఒప్పుకోరు. అల్లా ఒక్కడే దేవుడు. మిగతా సూర్యచంద్రులను పూజిస్తారు, మీరు అగ్నిని పూజిస్తారు, నీళ్ళని పూజిస్తారని మన నటకారం చేస్తుంటారు. మాకు అల్లా ఒక్కడే దేవుడని. అందుకే వాళ్ళు వేరే అక్కడ దర్గాలకు కూడా వాళ్ళు వెళ్ళరు, మనం వెళ్తాం. కానీ అది వాళ్ళ కాన్సెప్ట్. అటువంటిది ఒక శాసనం రాయించాడు టిప్పు సుల్తాన్. ఏమనంటే, సాక్షాత్తు ఈ మనిషి దేవుడి అంశతో వచ్చాడు. ఎవరో శృంగేరి మఠాధిపతి. అవగానే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి.
ఇవన్నీ కూడా ఏంటి రాజకీయపరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు. మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని ఈవేళ ఎందుకంటే రిలవెంట్ ఇది కాబట్టి December 6th కాబట్టి అందరం మర్చిపోయినా మన రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను. మనకి ఇంత చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. వేళ ఏదో కృష్ణకుమార్ ఏదో పంపాడు, ఏంటది బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో సముద్రంలో దుబాయ్కి వేసేస్తున్నట్ట. మీరు చూసారా? అది సముద్రంలోంచి దుబాయ్కి వేస్తున్నట్ట. ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన, పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ అన్నీ పెట్టాడు. అంటే మనం ఆ సముద్రంలో వెళ్తుంటే ఇలా అద్దంలో చూస్తే తిమింగలాలు చేపలు అన్నీ కనబడుతుంటాయి ఆ ట్రైన్లో వెళ్తుంటే. మనకు నిద్ర వచ్చిందనుకోండి, అలా ఆటోమేటిక్గా ఆ సీటు పక్క కింద అయిపోతుంటాయి. ఏ సీటుకి ఆ సీటు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. ఎలా వర్ణించాడంటే దాన్ని, నాకు నిజంగా ఇలా వచ్చేసిందా టెక్నాలజీ. మన కింద నుంచి వెళ్తూ చేపలు చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకెవడో విమానం ఎక్కుతాడు. సముద్రం మధ్యలోంచి వెళ్ళడం ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. కానీ టన్నల్ ఉంటుంది, టన్నల్లోంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా అని చెప్పి ఏఏలో చూశాను. చూస్తే వాడు క్లియర్గా రాశాడు, ఇది మీరు అడిగింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి అడిగారు. ఇదంతా కూడా ఉత్తి తప్పు, అబద్ధం. అద్దాలలోంచి పెట్టిన సమస్య లేదు. అద్దాలు గిద్దలు బద్దలైపోతాయి. కింద వాటర్ ఇంత ఎలాసిటీతో ఉంటుంది. మీరు ఏఏలో దేన్నైనా ఒకసారి అడగండి, తెలుస్తుంది మీకు. ఎందుకు ఈ కథలు ప్రచారం చేస్తున్నారంటే, మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు, నేను మామూలు మనిషిని కాదు, నేను దేవుడిని, నేను బయలాజికల్గా పుట్టలేదు, నేను దేవుడిని అని చెప్పాడు. ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ, ఈయన దేవుడే అన్నట్టు. ఇంత పూర్వం 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు? ఆ 2000 రూపాయల నోటు మీద ఒక థ్రెడ్ అంటారు. ఏం థ్రెడ్ అది? సెక్యూరిటీ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఎక్కడ 2000 రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి టేబుల్ మీద తెలిసిపోతుంటాయి. నువ్వు తీసుకెళ్ళి ఒక 1000 నోట్లో 2000 నోట్లో గాడ్రేజ్లో పెట్టేసావు, ఆయన దగ్గరికి టిక్ 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 అని చెప్పి రాజనాథ్ సినిమాల్లో వచ్చేది పూర్వం అని వస్తుంది. రాగానే ఆయన చెప్తాడనమాట, అలా వెళ్ళు, నువ్వు పలానా అప్పారావు అనేవాడు ఇంట్లో 2000 నోట్లన్నీ లాగేయని అని. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్రచారం, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ. అది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ. ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు, ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు, ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఈ ధర్మం అలా కొనసాగుతున్నట్టు ప్రపంచంలో ఎందుకు నేను ఒప్పుకుంటున్నానంటే, మిగతావేవి ఆగలేదు, మిగతావేవి కాల పరీక్షకు ఆగలా, పోయాయి. మీకు నిజంగా ముస్లిం రాజులు వచ్చి 500-600 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా ఇంతమంది ఎందుకు మిగిలిపోయాం? మన వాళ్ళంతా ధైర్యవంతులను, వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏమీ తెలియక. అలాగే వీళ్ళు వైట్స్ వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా మిగిలిపోయింటే మనం అంతా మహాధైర్యమా? మన కొట్టేసి జాయిన్ అవ్వమని అవ్వలేదా? దీన్ని, ఈ నమ్మకాన్ని ఎవడో పాడు చేయలేడు. పాడు చేయడం అంటే ఏమైనా జరిగితే గత 15 ఏళ్ళుగా జరుగుతోంది. బాబ్రీ మసీద్ కూల్ చేసినప్పటి నుంచి జరుగుతోంది. ఎలాగోలా మైండ్ పొల్యూట్ చేయాలి. ఏమన్నా అంటే నెహ్రూ చేశాడు. మొన్న ఎక్కడో దాన్ని ఏమంటారు, స్టాండప్ కామెడీ అని మధ్య స్టార్ట్ అయింది. హిందీలోను ఇంగ్లీష్లోను వరల్డ్లో అంతా పాపులర్ అవుతుంది, మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది. మొన్న ఎక్కడో స్టాండప్ కామెడీ కూడా చూశాను. అందులో వాడు చెప్తున్నాడు, కొంచెం తెలుగులో చెప్తాను మీకు. ఏం చెప్తున్నాడంటే, రామనారాయణ లేకపోతే కృష్ణకుమారో వాడో అమెరికాలో ఉంటున్నాడు. ఉండేవాడు వాళ్ళ తాలూకు వాళ్ళ తండ్రి కొత్తపేటలో ఉంటున్నాడు. వాడి తండ్రి పేరు అప్పారావు. తండ్రి అప్పారావుకి వాడు ప్రతి నెల ఒక $500 పంపుతున్నాడు. వాడు $500 పంపేటప్పటికి $500 వచ్చి కొత్తపేటలో పలానా అప్పారావు అనేవాడి అకౌంట్లో పడాలి. అది ఏమైంది, ఆ కొత్తపేట రావులపాలెం దగ్గర కొత్తపేటకి అతను పంపుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజమండ్రి కొత్తపేటలో అప్పారావు అకౌంట్లో వేసేస్తున్నారు. రాజమండ్రిలో ఒక అప్పారావు ఉన్నాడు, కొత్తపేట ఉంది, ఫారెన్ చెక్ వస్తుంది, దీంట్లో పంపించేస్తున్నారు, ఇది వచ్చేస్తుంది. అక్కడ వాడు ఇది ఆడిట్లో తేలింది, ఇదేంటి ఈ చెక్కులన్నీ కూడా పలానా కొత్తపేట అప్పారావు అంటే ఈ అప్పారావు కాదు, వీడు తీసేసుకుంటున్నాడు. వాడేం మాట్లాడట్లేదు. ఈ కంప్లైంట్ పెట్టాలి కదా, ఇదేంటంటే నా డబ్బులు వెళ్ళి నాకు రావట్లేదు, మా అబ్బాయి పంపుతున్నాడని. ఏం చేశారంటే ఆడిట్ వాళ్ళు వచ్చారు. ఆడిట్ వాళ్ళు వచ్చి అసలు అడుగుదామని ఈ కొత్తపేట వాడిని, రాజమండ్రి కొత్తపేట వాడిని పిలిచారు. పిలిచి ఏమాయా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని. నాకు వస్తున్నాయి కదండి అన్నాడు.
అదేనే నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా ఎలా వాడేసుకుంటున్నావు అంటే మోడీ గారు 15 లక్షలు వేస్తున్నారు కదండి, అది ఏమన్నా దఫదఫాలుగా వేస్తున్నారు అనుకున్నాను. వాడేం మోసం కాదు, ఇన్నోసెంట్గా చెప్పట్టు దఫదఫాలుగా ఎక్కడికో తెలియకుండా నా దాంట్లో ప్రతి నెల డబ్బులు పడుతుంటే ఏమనుకుంటామండి. నాకు తెలిసి మోడీ గారు మాత్రం వేస్తున్నారు, అది దఫదఫాలుగా వేస్తున్నారు అనుకుంటాను. అమ్మని మరి ఆడిని అడగండి అన్నారు. వాడిని అడిగారు, ఏమయ్యా నీకు నీ కొడుకు పంపుతున్నాడు ప్రతి నెల వస్తున్నాయి, నీ దాంట్లో రాకుండా పోతున్నా నీ కొడుకు నీకు చెప్తున్నాడు నీకు పంపాను అని, నువ్వు తీసుకోవట్లేదు, ఏంటి విషయం? వాడు అన్నాడు నెహ్రూ అని ఎవడో ఉండేవాటంటే ఆడు కొట్టేస్తున్నాడేమో అని అనుమానం నాకు. మళ్ళీ మా అబ్బాయికి చెప్పాను అనుకోండి, ఎందుకు అతను మనసు పాడు చేసుకుంటాడు, ఇది ఏదో తేలుతుంది, మోడీ ఒప్పుకుంటాడండి, ఏదో రోజున తేలుతుంది. నేను మోడీకి ఉత్తరం కూడా రాశాను, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నెహ్రూ కొట్టేస్తున్నాడు, దీని సంగతి కూడా నువ్వు ఎప్పుడో దీన్ని తేల్చాలి రాశాను. అంటే నమ్మకం, ఆయన 15 లక్షల రూపాయలు ఇచ్చారన్నది ఈయన తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు, ఈయన నిజంగా నెహ్రూ గారు దోపిడీ చేస్తున్నాడేమో, అతను దోపిడీ దొంగ కదా. మన మోడీ గారి లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే నెహ్రూ. ఆయన లెక్కది 10 ఏళ్ళు జైల్లో ఎందుకున్నాడంటే ఏవో జేబులు కొట్టేసి ఏవో చేసి 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆస్తులన్నీ ఎందుకు ఇచ్చేశాడు రా ఈ దేశానికంటే ఏదో దాని వెనకాల స్వార్థం ఏదో ఉండి దేశానికి ఇచ్చేశాడు. నెహ్రూని ఎప్పుడైతే దుర్మార్గుడని అన్నాడో వాడికి చరిత్ర తెలియదనమాట. దాన్ని అంగీకరిస్తున్నాం అంటే మనం కూడా చరిత్ర తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోతున్నాం. ముఖ్యంగా నేను అడ్రస్ చేస్తున్నది చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు. ఒకసారి ఆలోచించండి, ఇదే ఏదో బుక్లే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు అని చెప్పేసి అని చెప్పాడే, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు నిండిందని. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి? ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఇది గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు బంచ్ ఆఫ్ థాట్స్. దీన్ని వాళ్ళు ఖురాను, బైబిల్, భగవద్గీతను ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తారు. దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం. ఇది కూడా రిలీజ్ అయింది 72లో 73లో వచ్చింది. నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని, ఈ పుస్తకం చదివాక నేను మానేశాను. ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమి తప్పుగా ఏమి రాయలేదు, ఆయన ఆలోచనలు రాశాడు. ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలు ఈ దేశానికి సూట్ కావు అనుకున్నది. ఈ దేశంలో దేశద్రోహులు ఎవరంటే సోషలిస్టులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు. వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వటానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుందని రాశాడు. దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు, మన బ్రదర్స్, మన జీన్స్. జెనెటిక్ టెస్ట్ చేయండి, మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళను. వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది. అక్కడ మీకు తప్పు అనిపించట్లేదు, మీకు అనిపించట్లేదు, వేరే విషయం అది. కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి. ఇది ఫ్యాక్టా ఇది. తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి, అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మీదకి. విశ్వవిజేత అలెగ్జాండర్ కథ మనందరికీ తెలుసు కదా. వచ్చేటప్పటికి పోరస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు, ఇద్దరికి యుద్ధం జరిగింది. పోరస్ ఓడిపోయాడు. ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టు. అది మరి ఎంతమందికి ఇవన్నీ మనం చూసినవి కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యవహారాలు. ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే, పోరస్ అన్నవాడిని పట్టుకుని నిన్నేం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తావు, తోటి రాజు కింద చూడు నన్ను, చూస్తే లేకపోతే చంపేయనట్ట. చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడలేక చంపేయనంట. అంటే అలెగ్జాండర్ ఏమి ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యం నువ్వే ఎక్కువ అన్నట్టు అని మనం కథ. ఈయన ఏం చెప్తాడంటే, మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావు దెబ్బ నుంచి తప్పించుకోలేక వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు. మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకోవటంలో తప్పేం లేదు, చాలామంది అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది. యాక్చువల్గా ఎవరికీ తెలియదు, అలెగ్జాండర్ని మావాడు కొట్టి చావు దెబ్బ దగ్గర పారిపోతే రక్తం కట్టి చచ్చిపోయాడు, అది ఫ్యాక్ట్ అని రాశాడు. అసలు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు. అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో
అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున. నువ్వే నేను చంపేస్తాను జనాలందరినీ అంటే నువ్వెవడో చంపడానికి. అహంకారం అనేది పక్కన పెట్టు. సైంధవుడిని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు, మీకేమైనా పిచ్చి కనుక మీకేంటి, మీరు ఏమనుకుంటున్నారు అసలు, ఏమిటి అహంకారం, రేపు సాయంత్రంలోపు నేను చంపేస్తానని. నిజంగా వాడు ఆ మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాణంతో సైంధవుడిని చంపేయచ్చు. ఈ ప్రతిజ్ఞను పట్టేటప్పటికి రోజులు దిగింది మొత్తం దాచేశారు. ఆఖరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసి వచ్చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు. అలాగే ఇందులో అన్నిటికన్నా బాగా నేను బాధపడ్డది ఏంటంటే ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం. 10 ఏళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్. 10 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆంగ్ల భాషకి వ్యతిరేకం. హిందీ భాష, సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు. తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్నది తప్పు. ఇది ఒక కొత్త ఆలోచన మొదలెడుతున్నారు. మొన్నటిదాకా కులం, మతం, భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. స్త్రీలకు ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు అని చెప్పాడు. హిందువుకి మాతృగర్భంలోనే సంస్కారం లభిస్తుంది. అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది. మనందరం హిందువులే కదా, మనందరికీ మనకి ఎవరికి గుర్తులేదు. తల్లి కడుపు ఏంటి చిన్నప్పుడే గుర్తులేదు, ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే ఏంటం తప్ప ఓహో అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తుండదు. కానీ మనకు మాతృగర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది. చివరన అతని దేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయినప్పుడు లభిస్తుంది. ఏంటి సంస్కారం? హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడశ సంస్కారాలు ఉన్నాయి. నిజానికి మాతృగర్భం నుంచి వెలవడక ముందే మనం హిందువులుగా జన్మిస్తాం. ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవ జీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు. అటుపైన సుంతి చేస్తే ముస్లింగాను, జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు. ఇది రాశారు. నేను అంగీకరించను. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరున్నారో వాళ్ళ ముత్తాతల తాతలకు వెళ్తే వాళ్ళందరూ కూడా మనళ్లే. వాళ్ళు మాతృగర్భంలోంచి షోడశ సంస్కారంలోంచో పుట్టారు. పుట్టిన తర్వాత ఇక్కడ బాగాలేదు అని చెప్పి అందులో పోయారు. ఎందుకు బాగాలేదు, ఏం తప్పు చేసాం, ఆ తప్పు సరిదిద్దుకుందామని చూడాలి. కానీ ఈ లాజిక్ ఉండదు ఇది. తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు. అగాధమైన అవినీతిలో పొరలాడడానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది. పరిపాలన చేస్తున్నారు కదా. సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదన్నాడు. అది ఒక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నట్ట, వెనకాల ఆయన బంట్రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేశాడు. బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బంట్రోతో వస్తున్నారు. విష్ చేసేట విష్ చేసి వెనకాల బంట్రోత్కి కాళ్ళకు నమస్కారం పెట్టేసేట. పెట్టేస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు, ఏంటిది వీడు మా బంట్రోత్కి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట, నువ్వు హోదాను బట్టి ఆఫీసర్వి, ఆయన బ్రాహ్మడు, పుట్టుకతోటే పూజ్యనీయుడు ఆయన, అందుకని ఆయన కాళ్ళ మీద పడవలసి వచ్చింది. ఆయన బ్రాహ్మడు, ఆయన రాసినట్లు అందుకని ఆయన కాళ్ళ మీద పడడం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు. ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు, ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు. కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి. ఏమన్నా అసలు కాదు, మనకి ఎక్కడికి తీసుకుపోదామని ఆడవాళ్ళకి సమానత్వం తప్పుట, రిజర్వేషన్లు తప్పుట, బ్రాహ్మణ కాళ్ళకి నమస్కారం పెట్టాలట. పోనీ ఆ బ్రాహ్మణ ఎవడో మహాపండితుడు అనుకోండి, బ్రాహ్మణమని ఎవడమని కాళ్ళకి నమస్కారం పెడతాం. బంట్రోతు చేస్తున్నాడు అతను, బంట్రోతు పనిచేసే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉద్యోగంలో చేరావో
నువ్వు వైదిక ధర్మం కాదు, అది ఉద్యోగంలో చేరటం. బ్రాహ్మడు అంటే శమతమస్ తపస్ శౌచం శాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం. నీ జీవితం అంతా కూడా నువ్వు జ్ఞాన సముపార్జనలోనే ఉండాలి. తిండి తింటున్నావా లేదా అని. అందుకే బ్రాహ్మణుల జాతిగా చూసుకో, బ్రాహ్మణుల జాతిగా చూసుకోని రాజులకు ఎందుకు చెప్పారంటే వాడు తిండి కూడా తిండు. నేనైతే అలాంటి బ్రాహ్మణులు చూడలేదు, ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. మేమంతా కులానికి బ్రాహ్మణ కులంలో పుట్టాం. ఇప్పుడు ఎవరు చేసినా సరే, ఏ కర్మ చేసినా సరే, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పౌరహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. తప్ప తినడానికి తిండికి కూడా మేము సంపాదించుకోవడానికి కూర్చునేవాళ్ళు మీరు అలా ఉండాలనేది ఇది ఓల్డ్ దీనికి వెళ్తే, ఓల్డ్ కల్చర్కి వెళ్తే. కానీ ఇది మారుతూ వస్తుంది. ఈ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఒకప్పుడు సతీసాగమనం అనేది కంపల్సరీ. శివాజీ గారి భార్య సతీసాగమనం చేసింది. రుక్మిణి, కృష్ణుడి భార్య రుక్మిణి సతీసాగమనం చేసింది. సతీసాగమనం చేసి తీరాలి కొన్ని వారియర్ క్లాసుల్లో. పోయింది అది. ఈవేళ అది ఎవడన్నా సతీసాగమనం అంటే చీ అంటున్నాం. 300-400 రాజా రామ్మోహన్ రాయ్కి ముందు గుడి కట్టేవారు. ఎవరైతే సతి చేసుకుందో ఆవిడికి గుడి కట్టేవారు. ఎవరా రాజస్థాన్లో ఆఖరి సతి ఎవరు? జైను ఆఖరి సతి రూప్ కన్వర్ అనే ఒక ఆవిడ చేస్తే ఆవిడ గుడి కట్టారు. ఇప్పుడు గుడి ఉంది, పెద్ద గుడి ఉంది. ఎక్కడ ఇప్పుడు మనం అభివృద్ధి, మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు. చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు. ఇండియాలో పెళ్లి చేస్తున్నాం. మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేపెట్టి, అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. ఇదేటా వీళ్ళంతా 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా. ఈ గుడ్డ ఏంటంటే అంతే తమాషా, మనం ఆచారం నిజంగా అంతే. దాన్ని ఎవడో అడ్డు పెట్టడం. అదే ఇదే. అందుకే మిగతా గ్రీకులో పోయింది, చైనాలో పోయింది, అన్ని చోట్ల పోయింది. కానీ ఈ సనాతన ధర్మం ఇండియాలో ఎందుకు కొనసాగుతుందంటే నీ ఇష్టం ఇది, నా ఇష్టం నాది. ప్రజలకి పక్కవాడికి హాని లేనంతకాలం నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నీకేంటి గుహ్యధర్మయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పవలసింది చెప్పాను. నేను చెప్పానని చెప్పి నువ్వేం అర్థం చేయక్కలేదు. నువ్వు బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకురు, నీకు ఏం నచ్చితే అది చెయ్యి అన్నాడు. మనకు నచ్చినట్టుగా మనం తప్పు చెయ్యం. ఎందుకంటే జనరల్గా మన జెనెటిక్గా తప్పు చేసి బతకాలనే భావన ఎవరికీ ఉండదు. పరిస్థితుల కారణాల వల్ల అవుతాడు. కానీ ఈవేళ మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే ద్వేషం, వైరం, కక్ష ఇవే ఉంటేనే మేము అధికారంలో కొనసాగలం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇది పెద్దవాళ్ళ నుంచి పుట్టాలి, బాగా చదువుకున్న వాళ్ళ నుంచి, వాళ్ళ నుంచి. నేను అందుకే దీని మీద డిస్కషన్కి సోమవీర్రాజు గారే నన్ను పిలిచాడు. నేనేమి ఆయన్ని పిలవాలా. అరే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు, ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు. ఈలోపు ఐవీఆర్ కృష్ణారావు గారు అడిగాడు ఏంటయ్యా గొడవ అంటే ఈ 2 కూడా ఆన్లైన్ పంపించాను, 2 బుక్కులు. ఆయన చదివి నాతోటి మన ఇద్దరం కూర్చున్నాం సార్ అన్నాడు. తప్పకుండా కూర్చున్నామండి. తప్పకుండా రావాలి. ఎందుకంటే చర్చ అనేది బుక్ మీద చర్చ. ఈ బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. అందులో ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఇస్ బంచ్ ఆఫ్ థాట్స్. అంతకు ముందు ఉన్నాయి బుక్కులు. ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని హిట్లర్ ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా అదే చేయాలి అని రాశాడు. ఎవరు? ఇదే గోల్వాల్కర్ గారు. అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆ బుక్ నేను రాయలేదు, అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు. దాని జోలికి వెళ్ళాం మనం. నేను రాయలేదు అన్నాక మనం ఎందుకు వెళ్తాం? అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు, సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు, రావటం తప్పు అన్నాడు, ఆడవాళ్ళకి సమాన హక్కులేంటి ఈ గొడవ ఏంటి అది చాలా తప్పు అన్నాడు. హిందీయే మన రాజ్యభాష, దేశం అంతా హిందీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం, అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన. ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ, పార్లమెంట్ ఎక్కడుందో అది ఉండాలి. అదే మోడీ గారి ఐడియా, అక్కడ ఉండాలన్నాడు. అవి జనాల్లో చర్చించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఇండియన్స్ గా ఉన్న ముస్లింస్ కొంతమంది బాంబు ఫ్రేమ్స్ పాల్పడటం, ఇవి వేరే రకంగా స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి, అందులో అనుమానం లేదు.
టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి. రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేమన్నాడు. తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడేం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి ఒక భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవరికీ ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. అది కారణం అంటే నాకు తెలియట్లేదు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఈ దేశంలో కులాలు మెయిన్. ఇక్కడ కులాల మీద బేస్ అయినదే మన సమాజం. ఈ రోజున మతం మీద నువ్వు పెడుతున్నావు, రేపు కులం మీదకి వస్తుంది. భాష మీద జరిగింది. భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు, భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం. ఏం కాదు. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? పంజాబీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జై బొంగ్లా, సోనార్ బొంగ్లా అంతా ముస్లిమ్సే. సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే నెహ్రూ మనవలు వాళ్ళు ఇంకొన్ని అంత నెహ్రూ అంత దుర్మార్గుడైతే మరి అదే కుటుంబానికి చెందినవాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మేనకా గాంధీని మీరు మంత్రిగా ఎందుకు ఇచ్చారు? నెహ్రూ అదైతేను. కాంగ్రెస్ ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేదానికి మూల పురుషులు ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు, పార్టీ టార్గెట్ చేస్తుంది. అదో ఇదనమాట. గాంధీ ఇలా చేశాడు అలా చేశాడు అని. గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ రిస్క్ అని? నెహ్రూ దాకా. నెహ్రూ గాంధీ వేరు కాదు. గాంధీయే చెప్పాడు, నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే. నెహ్రూ నిరాహారదీక్ష చేస్తుంటే గాంధీ చెప్పాడు, బాబు నువ్వు నిరాహారదీక్షలు అయి చేయకు, అన్నం తిను, నువ్వు బతికుండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే, నువ్వు బతికుండా అన్నాడు. పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళది ఏం లేదు, పాత్ర లేదు. సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పటేల్ ఇప్పుడు ఈ మధ్యగా పివి నరసింహారావు బొట్టది పెట్టుకుని పంచికట్టుకుని వెళ్ళేవాడు కాబట్టి పివి నరసింహారావు కూడా మావాడే, పివి నరసింహారావు మావాడే అంటారు. పివి నరసింహారావుతో ఒక చెప్తాను, ఒక ఉదంతం. 1997లోనో 98లోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత, 96లో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పివి గారిని కలిసేవాడు. ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు, చాలా చాలా విషయాలు చర్చించేవాడు. ఆయనతో ఒక రోజు అడిగాను, ఏమండి మీ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని అన్నాను. అన్నాడు. ఏడు పంపించేస్తున్నారా బీజేపీలోకి అన్నాను. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి. నేను ఎప్పుడూ పివి గారిని అలా చూడలేదు. ఎందుకన్నాను రా అని ఇవాల్టి కూడా అనుకుంటాను నేను. ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడు, అలా ఒక నిమిషం ఉండిపోయి అరుణ్ కుమార్ నువ్వు పుస్తకాలు అవి చదువుతావు కదయ్యా, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. స్వామి రామతీర్థ మా నాయకుడు, మేము వేరే దేశం, అప్పుడు మీ దేశం కాదు, మా పోరాటాలు వేరు. ఒకవైపు నిజాంతో పోరాడడం, ఒకవైపు ఈ మత సామరస్యాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళతో పోరాడాం. నువ్వు ఈవేళ వచ్చి ఆర్ఎస్ఎస్లో చేరిపోమని నేను పంపిస్తానా? ఆర్ఎస్ఎస్ కాదండి, నేను బీజేపీ అన్నానండి. నేను రెండు ఒకటే. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నేను ఆశ్చర్యపోయినా అని ఇంక అలా ఉండిపోయాడు. అంటే ఇంక వెళ్ళిపోని. ఈవేళ ఆయన కూడా మహా గొప్ప ఆర్ఎస్ఎస్ వాడు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది చదవండి తెలుస్తుంది మీకు.
ఇది ఒకసారి చదివితే ఆయన ఏమి ఇచ్చాడు పార్లమెంట్లో, ఇంతకన్నా ద్రోహం తల్లి కొడుకుని చంపేయడం అలాగో అలా బాబ్రీ మసీద్ కూల్చేశారు. ఆయన అన్న మాటలు, బాబ్రీ మసీద్ కూల్చేయడానికి పెద్ద ఊరేగింపు పక్కలా టెన్నిస్ బాల్ సైజు బాంబు ఒక 100 మీటర్ల నుంచి ఇసిరితే పేలిపోతుంది. కానీ వాళ్ళు పేల్చేసింది బాబ్రీ మసీద్ని కాదు, ఈ దేశపు రాజ్యాంగానికి ఉన్న పునాదులను పేల్చేశారు, నమ్మక ద్రోహం చేశారు. అది చదవండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మార్గదర్శి ఇది ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసుని ఎబేట్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్లో ఏం రాశారంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించట్లేదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసే వ్యాపారం చేశారని ఇంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబేట్ చేస్తున్నాం అన్నారండి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు వేస్తారేమో అని చూశాను, టైం అయిపోయింది, వాళ్ళు వేయలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. నేను రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్లు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఆ ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, ఇంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది, మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనుకున్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమండి అమరావతి అనేది అసలు నేను బుక్ కూడా రాశానుగా, అమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా, నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు, ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్?
ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం అంటారు. అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా రాయాలి. అక్కడ దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పీఎంకి సంబంధించిన పీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడంలో ఒక్క రూపాయి ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం. ఈవేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది పరిస్థితి. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా పుష్కరాలు వస్తున్నాయి. నగరంలో ఎటువంటి అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు? అదే నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వర వారికి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఏం ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను. ఏదో పట్టుకుంది ఇది ఒక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు. యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అది సైకియాట్రీ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను అనలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా. కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరమని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను గుర్తుందా. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటే ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో. నాపిడా మయన్మార్, దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి. నాపిడా దాని పేరు. ఇప్పుడు ఇక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్ 10 వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు. ఇది 10 వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి? అన్నింటికి మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం.